హాయ్ అండి. ఒక్కరే ఉంటే ఏం కర్రీ చేసుకోవాలని ఆలోచిస్తాము. నేనైతే ఏం కర్రీ చేసుకోవాలని ఆలోచించి ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకుందామని అనుకున్నాను. మధ్యాహ్నం దాకా ఉన్నాను ఏం కర్రీ చేసుకోవాలని ఆలోచించుకుంటూ. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఆకలేసింది. అప్పటిదప్పుడు తొందరగా ప్రిపేర్ చేసేసాను. పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఈ రైస్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగానే తింటారు. ఊకే కర్రీ తినడం కూడా ఇష్టం అనిపించదు కదా. అలాంటప్పుడు ఇలా రైస్ చేసుకోండి. వెజిటేబుల్ తోటి చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఈ రైస్ చేసుకోవచ్చు. నేనైతే ఆలు, గోబీ, టమాటా, క్యారెట్ వేసి చేశాను. మీ దగ్గర బఠానీ ఉన్నా కూడా వేసుకోండి. ఇప్పుడు మనకు మెంతాకు కూడా దొరుకుతుంది కనుక నేను మెంతి కూడా వేసాను. ఉల్లికాడలు, కొత్తిమీర వీటితోటి కూడా అన్నీ వేసి చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులోని దానికి సరిపడా ఉప్పు, కారం వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే రైస్ వేసి కలుపుకొని కొంచెం నిమ్మరసం వేసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది. నేను కొంచెం లైట్గా నిమ్మరసం కూడా వేసాను. నాకైతే అన్నీ సరిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా నాలాగా ఎప్పుడైనా వెజిటేబుల్ రైస్ చేసుకున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు వెజిటేబుల్ రైస్ ఇష్టమైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నే చూడు నన్నే చూడు అన్నదట ఉప్పు. అలా ఉప్పు తక్కువైతే టేస్ట్ కూడా బాగుండదు. కొంచెం తక్కువ ఉందని మళ్ళీ వేసి కలిపాను. ఉప్పుతో